మరికొద్దిసేపట్లో జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ప్రారంభం కానుంది. ఒక్క సీటు నుంచి పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకునే స్థాయికి ఎదిగిన జనసేన అతిపెద్ద పండుగ చేసుకునేందుకు జన సైనికులు తరలి వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు జన సైనికులు అభిమానులు భారీగా తరలిరానున్నారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సభ సాగే అవకాశం ఉంది. తొలుత తెలుగు భాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చివర్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ప్రగతి పథం, పార్టీ భవిష్యత్ కార్యాచరణ వివరిస్తారని సమాచారం. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు, లీడర్లు, పవన్ అభిమానులు హాజరు కానున్నారు. ఈ సభలో పవన్ మాట్లాడే స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ ను అడ్రస్ చేయబోతున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అయితే కొనసాగుతోంది. ప్లీనరీ వేదికగా పవన్ ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలపై ఫోకస్ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు ఈ సభా వేదికగా పవన్ వైసీపీని కార్నర్ చేసే అవకాశం ఉందంటున్నారు. పిఠాపురం ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కడే ఆవిర్భావ దినోత్సవ సభ జరగాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో చిత్రాడ గ్రామంలోనే ప్రైవేట్ వెంచర్లో భారీ స్థాయిలో ఆవిర్భావ వేడుకను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ సభకు జయకేతనమని నామకరణం చేశారు. ప్రత్యేకంగా సభ కోసం 14 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇందులో 50 అడుగుల ప్రజావేదికతో పాటు విఐపీలు, వివిఐపీలు కూర్చునేందుకు ప్రత్యేకమైన గ్యాలరీలను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాల నాయకులను స్మరించుకునే విధంగా రాజారావు బహదూర్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు మీద 3 ద్వారాలను ఏర్పాటు చేశారు. ముఖ్య నేతల కోసం సభాస్థలికి సుమారు 500 మీటర్ల దూరంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 75 సీసీ కెమెరాలు, 4 ప్రాంతాల్లో భోజన కౌంటర్లు, మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల ఏర్పాటుకు సిద్ధం చేశారు. ప్రశ్నించడమే ప్రధాన లక్ష్యంగా పార్టీ పెట్టి ప్రజల సమస్యలపై గళం విప్పుతూ 12 వసంతాలను పూర్తి చేసుకున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో జరుగుతుండటంతో ఈసారి ఆవిర్భావ దినోత్సవానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది.